డాక్టర్ల పరిధి పూర్వం 12 సంవత్సరాల వరకు ఉండేది. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కూడా అడోలసెంట్ మెడిసిన్ కూడా పీడియాట్రిక్స్లోనే టచ్ చేయడం అనేది. దగ్గు జ్వరంలా మొదలవుతుంది. తర్వాత ఈ కాంప్లికేషన్స్ ఏంటంటే తరచుగా వాంతులు రావడం, మెడ పట్టడం, చాలా చికాకుగా ఉండడం, ఫిట్స్ రావడం, ఇలాంటివి ఏమైనా వస్తే ఆ పేరెంట్స్ తొందరగా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ మెనింజైటిస్ డే ఈ సంవత్సరం ఏదైతే ఏప్రిల్ 24th మనం సెలబ్రేట్ చేయబోతున్నామో దాని థీమ్ 24 hours టైమ్ టు యాక్ట్. అంటే 24 గంటల లోపల ఈ వ్యాధిని మనం కనుక్కున్నచో మనం ఆ పిల్లవాడిని కాపాడుకోవచ్చు. 24 hours దాటిన తర్వాత కూడా పిల్లాడిని కాపాడుకోవచ్చు, కానీ కొన్ని కాంప్లికేషన్స్ ఉండిపోతాయి. చెవులు దెబ్బతింటం కానీ, కంటి చూపుకోవడం కానీ, లేకపోతే ఎర్రవాళ్ళ ఉండిపోవడం కానీ, పెరాలసిస్ రావడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్. సో మెయిన్ జనాల్లోకి ఏంటి అంటే మేము ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ 24 గంటల లోపల ఆ పిల్లవాడిని వాళ్ళ పేరెంట్స్ ఐడెంటిఫై చేస్తే మనం ఆ యొక్క పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం ఆ పిల్లవాడిని కాపాడుకోవచ్చు. సో అందరూ మామూలుగా దగ్గు, జలుబు, జ్వరం వచ్చిందని కొంతమంది మెడికల్ షాప్